ఇప్పటికి మనం మ్యారేజెస్ కి, హౌస్ ఓపెనింగ్ కి, బర్త్డే పార్టీస్ కి క్యాష్ లేదా గిఫ్ట్ ఐటమ్స్ ఇస్తాము. ఇక్కడ మనం ఇచ్చినటువంటి మనీ ఖర్చు అయిపోతుంది, గిఫ్ట్ ఐటమ్స్ కొంతకాలానికి పాడైపోతాయి. ఎప్పుడు ఓల్డ్ పద్ధతేనా, కొంచెం కొత్తగా మనీ గ్రోయింగ్ లాంటిది ఏదైనా ఇవ్వచ్చు కదా, అదే ఇన్వెస్ట్మెంట్ లాంటిది ఏదైనా గిఫ్ట్ గా ఇవ్వచ్చు కదా. అవును, సెబీ ఒక న్యూ ప్రపోజల్ ని తీసుకొచ్చింది. మ్యూచువల్ ఫండ్ ని గిఫ్ట్ గా ఇవ్వచ్చు అంటుంది. ఇప్పటికీ మ్యూచువల్ ఫండ్ గిఫ్టింగ్ ఉంది, బట్ ఆ ప్రాసెస్ వచ్చేసి కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది అనమాట. డైరెక్ట్ ట్రాన్స్ఫర్, ఆర్టీఏ ప్రాసెస్ ఎక్సెట్రా అనమాట. సో ఇలాంటివి ఉండడం వలన చాలా మంది మ్యూచువల్ ఫండ్ ని గిఫ్ట్ గా ఇవ్వడానికి అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు. బట్ ఈ న్యూ ప్రపోజల్ టోటల్లీ డిఫరెంట్. రిసీవర్ కి డిమాట్ అకౌంట్ లేకపోయినా కానీ కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి ఉంటే చాలు, ఏఎంసీ వెబ్సైట్ ద్వారా ఈ గిఫ్ట్ కార్డ్ ని ఈజీగా రిడీమ్ చేసుకోవచ్చు అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ హౌస్ ఓపెనింగ్ కి 10,000 రూపీస్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నారు. 10,000 రూపీస్ క్యాష్ రూపంలో ఇచ్చినట్లయితే ఇంకా ఖర్చు అయిపోతుంది. దానికి బదులుగా మ్యూచువల్ ఫండ్ గిఫ్ట్ కార్డ్ ని ఇస్తే కనుక సో క్యాష్ లోకి విత్డ్రాల్ చేసుకోలేడు, ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. 5 years తర్వాత ఈ 10,000 18,000 అయినా అవ్వచ్చు, 20,000 అయినా అవ్వచ్చు. ఇది ఎలా వర్క్ అవుతుందో చూసుకున్నట్లయితే డైరెక్ట్ ఎలక్ట్రానిక్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా అయినా కానీ, యూపీఐ ద్వారా కానీ పర్చేస్ చేయొచ్చు. మనం పర్చేస్ చేసిన దాన్ని రిసీవర్ కి డిజిటల్ ఫార్మాట్ లో కానీ, ఫిజికల్ ఫార్మాట్ లో అయినా కానీ గిఫ్ట్ గా ఇవ్వచ్చు. రిసీవర్ ఏఎంసీ వెబ్సైట్ ద్వారా తనకు నచ్చినటువంటి మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ని సెలెక్ట్ చేసుకుని యూనిట్స్ ని బై చేయవచ్చు. గిఫ్ట్ కార్డ్ వచ్చేసి 1 year వరకు వ్యాలిడ్ ఉంటుంది. రిసీవర్ కనుక 1 year లోపల రిడీమ్ చేసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఈ గిఫ్ట్ కార్డ్ ని పర్చేస్ చేసింటారో వాళ్ళ అకౌంట్ లోకి మనీ బ్యాక్ వెళ్తుంది. ఈచ్ గిఫ్ట్ కార్డ్ లిమిట్ వచ్చేసి 10K, మాక్సిమం ఇయర్లీ లిమిట్ వచ్చేసి 50K. అంటే ఇయర్లీ మనం 5 గిఫ్ట్ కార్డ్ ని పర్చేస్ చేసి మన ఫ్యామిలీలో ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వచ్చు. ఇది ఇప్పుడే స్టార్ట్ కాలేదు. సెబీ April 14 వరకు పబ్లిక్ కామెంట్స్ తీసుకుంటుంది. ఇది అప్రూవల్ అయితే ఫ్యూచర్ లో స్పెండ్ అయ్యేటువంటి గిఫ్ట్ కి బదులుగా గ్రో అయ్యేటువంటి గిఫ్ట్ ఇవ్వచ్చు. మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.